హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న ఆల్పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను ఫర్దర్గా ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్ టాలీ ప్రైమ్ గురించి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఆల్పై ట్యాప్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సేల్స్ ఎలా జరిగాయి, ఏ ప్లేసెస్ నుంచి సేల్స్ ఆర్డర్స్ అని వచ్చాయి అని చూస్తాం. నేను ముందుగానే టేబుల్ ఫార్మేట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం ఎంప్లాయర్ శాలరీ డీటెయిల్స్ గురించి తెలుసుకున్నాం. ఆ వీడియోని కనుక మీరు మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడవచ్చు. ఇప్పుడు మనం సేల్స్ ఏ విధంగా జరిగాయో తెలుసుకుందాం. సేల్స్ టీవీస్, ల్యాప్టాప్, మొబైల్స్, బుక్స్, హార్డ్ డిస్క్, ఇవి ఏ ప్లేసెస్ నుంచి ఎంతెంత కాస్ట్తో సేల్ అయ్యాయని తెలుసుకుందాం ఇవాళ వీడియోలో. ఇక్కడ టోటల్ కనుక్కోవాలంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆల్ట్ ఈక్వల్ టు షార్ట్కట్కి ఆటోమేటిక్గా వచ్చేసింది. సపోజ్ ఆల్ట్ ఈక్వల్ టు ఇక్కడ సమ్, అది కూడా మీకు చెప్తాను, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సమ్ బ్రాకెట్ క్లోజ్, రేంజ్ అనేది సెలెక్ట్ చేసిన క్లోజ్. ఇక్కడ సమ్ అని తీసుకున్నాం కదా, మీకు ఇక్కడ ఫార్ములా బార్లో చూడవచ్చు. సమ్ అనేది ఫార్ములా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్-T ఎంటర్ చేసి ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ టేబుల్ ఫార్మేట్ అని రావడం జరుగుతుంది. ఈ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఉంది కదా, టీవీస్కి ఎంత అయితే రిసిప్ట్ అయిందో, ఇన్కమ్ వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ పైన బార్ మీద క్లిక్ చేసి ఈ సెలెక్ట్ ఆల్ ఉంది కదా, అన్సెలెక్ట్ చేసుకొని టీవీస్ మీద క్లిక్ చేయండి, ఓకే మీద ట్యాప్ చేయండి. ఇక చూసారు కదా, కేవలం టీవీస్ మాత్రమే రావడం జరిగింది. వీటి యొక్క టోటల్ ఇక్కడ ఇంత వచ్చింది కదా, ఇక్కడ 5,55,000 అంటే అన్ని ప్రొడక్ట్స్ కలిపి అంత వచ్చింది. కానీ మనకు ఎలా కావాలి, ఖాళీ ప్రొడక్ట్స్ వచ్చేసి టీవీస్కి మాత్రమే కావాలి అనుకుంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ ఈ ఫార్ములా బార్లో చూస్తారు కదా, ఈ సమ్ అనేది యూజ్ చేసినాం. ఈ సమ్ అనేది యూజ్ చేయకూడదు. అలా రావాలి అంటే ఆమె టోటల్లో ఈ సెల్ యాక్టివేషన్లో ఉంచండి. ఏదైతే టోటల్ యొక్క ఉందో 5,55,000 యాక్టివేషన్ ఉంటే ఉంచిన తర్వాత కీబోర్డ్లో F2 ప్రెస్ చేయండి. అది సెల్ అనేది ఎడిట్ అవుతుంది. తర్వాత ఇది మొత్తం తీసేసిన తర్వాత ఈక్వల్ టు సబ్ టోటల్ యూజ్ చేయాలి. ఫార్ములా వచ్చేసి సబ్ టోటల్. కింద ఆల్రెడీ మీకు వచ్చింది కదా, డౌన్ యారో ప్రెస్ అయితే కిందికి వెళ్తుంది. తర్వాత ట్యాప్ నొక్కాలి. ఇక్కడ మీకు ప్రైస్ అంటే టోటల్ కావాలి కాబట్టి టోటల్ ఈ యావరేజ్ మీద క్లిక్ చేయండి. యావరేజ్ మీకు యావరేజ్ కావాలనుకుంటే యావరేజ్ కౌంటే, మ్యాక్సిమం, మినిమం తెలుసుకోవాలంటే ఇవన్నీ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది సమ్, వాటి యొక్క సమ్ కాబట్టి సమ్ అని టైప్ చేయొద్దు. సమ్కి బిఫోర్ ఉన్న వాల్యూని మాత్రమే టైప్ చేయాలి.
సమ్కి బిఫోర్ ఏ వాల్యూ ఉంది, ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 అని ట్యాప్ చేయాలి. కామా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు రిఫరెన్స్ని రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే E3 టు E12 తర్వాత బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇప్పుడు సెలెక్ట్ సబ్ టోటల్ ఫార్ములా ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు ప్రోడక్ట్స్ని తీసుకోవాలి. ఈసారి ఏం ప్రోడక్ట్స్ తీసుకుని, ప్రోడక్ట్ వచ్చేసి ల్యాప్టాప్స్ తీసుకున్న తర్వాత ల్యాప్టాప్స్కి 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అవి ఎక్కడ నుంచి వచ్చాయి, నల్గొండ, విజయవాడ, రంగారెడ్డి. ప్రైస్ వచ్చేసి 70,000, 1,90,000 కదా. ఇప్పుడు వాటి యొక్క టోటల్ చూసుకున్నట్లయితే 2,60,000. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మార్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ పైన ఓకే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ 1,65,000 ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఇదండి ఇవాళ టాపిక్. అలాగే ఇంకో టాపిక్ చూస్తున్నట్లయితే ఇక్కడ అటెండెన్స్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది కదా. ఎగ్జామ్ ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ వీటి యొక్క ఎగ్జామ్కి ఎవరు ఏ రోజు ప్రజెంట్ టైంలు అలాగే ఆబ్సెంట్ టైంలు లిస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ అయింది మాత్రమే ఎంట్రీ చేసిన తర్వాత ఆబ్సెంట్ని ఎంట్రీ చేయలేదు. ఇప్పుడు ఆబ్సెంట్ని ఎంట్రీ చేయాలనుకుంటే ఇట్లా టైప్ చేసి వెళ్ళాలి అంటే మీకు కాస్త టైం పట్టుద్ది. అలా కాదు, షార్ట్కట్లో వెళ్ళాలి. ఇప్పుడు 10 అయితే టైప్ చేయగలం, 50, 100, 200 టైప్ చేయలేము కదా. అలాగని వీటిని ఖాళీ ప్రజెంట్ ఆబ్సెంట్ ఉన్న సెల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి Ctrl+G కీబోర్డ్లో Ctrl+G ప్రెస్ చేసిన తర్వాత గో టు అనే ఆప్షన్ వస్తుంది. ఇలా కింద బాటమ్ లెఫ్ట్లో స్పెషల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు బ్లాంక్స్ ఏం ఫిల్ అవ్వాలి, మనకు ఖాళీగా ఉన్నాయి ఫిల్ అవ్వాలి కాబట్టి బ్లాంక్స్ అనేది తీసుకొని ఓకే ఎంట్రీ చేసి తర్వాత ఇక్కడ ఆబ్సెంట్ కదా, ఈ సెలక్షన్లో ఉన్నప్పుడు ఆ ఆబ్సెంట్ ఏ ఒత్తి Ctrl ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని సెల్స్లో కూడా ఏ అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇందులో కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ రాజు 55, రమేష్ 60, సురేష్ 60 వీటిని సపరేట్ చేయాలి అంటే మనకు MS Excel 2016లో వర్షన్లో కొత్తగా ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ రావడం జరిగింది. ఆ ఆప్షన్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. వీటిని నేను అరైజ్ చేస్తున్నాను. తర్వాత మనకేం రావాలి, నేమ్ రావాలి కాబట్టి ఫస్ట్ టాప్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని మీద ఇచ్చేసి ఎంటర్ నొక్కి Ctrl+E ప్రెస్ చేసినట్లయితే ఈ పక్కనే ఉన్న నేమ్స్ అన్నీ కూడా ఈ సపరేట్ వాల్యూని తీసుకోకుండా సపరేట్ అయ్యి ఈ కాలంలో రావడం జరుగుతుంది. మీకు కావాలి అనుకుంటే వీటిని డిలీట్ చేసి పర్మనెంట్గా వీటిని ఈ సెల్స్లో రీప్లేస్ చేసుకోగలరు. అలాగే ఈ నెంబర్స్ కూడా సపరేట్ కావాలి అనుకుంటే లాస్ట్కి ఏముంది 55
వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఎంటర్ చేసి ఇంటర్నల్ కంట్రోల్ ఇలా సపరేట్ అవ్వడం జరుగుతుంది. దీన్నే ఫ్లాష్ ఫిల్ అంటారు. ఇది అడ్వాన్స్ ఎక్సెల్లో రావడం జరిగింది. అదేవిధంగా నెంబర్ కూడా వీటికి 10 నెంబర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు లాస్ట్ 3 నెంబర్సే కావాలి అనుకుంటే పక్క సెల్ యాక్టివేషన్ ఉంచి ఇప్పుడు లాస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ 7 క్యారెక్టర్స్ కదా, 7 క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 తీసుకున్న తర్వాత లాస్ట్ 3 క్యారెక్టర్స్ 965 కదా, 965 తీసుకొని ఇంటర్నెట్కి ఇక చూసారా సరైన ఆర్డర్లో రాలేదు. కాబట్టి నేను బ్యాక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు ఏ విధంగా వచ్చాయి? ఇప్పుడు కూడా రాలేవు. అది నేను ఇక్కడ 965 అని ఎంట్రీ చేసిన కదా, ఇక్కడ 965 ఉంది. ఇక్కడ కూడా ఫస్ట్లో 965 లాస్ట్లో 965 ఉండడం వలన అన్నీ ఫస్ట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ 966 ఇచ్చేసి ఇక్కడ F2 6 ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూసారా సరైన ఆర్డర్లో రావడం జరిగింది. ఇక్కడ 856 569 856 ఇలా రావడం జరిగింది. మీకు ఎలా కావాలంటే అలా ఇలా ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది అడ్వాన్స్ ఎక్సెల్లో మాత్రమే, లైక్ 2016 ఎక్సెల్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇవాళటి క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని కొత్త టాపిక్స్తో మళ్ళీ వస్తాను.